మొన్న ఎప్పుడో పెసలు నానపెట్టి అట్లు వేసుకోలేదని చెప్పానా, ఆ పెసలతో ఈరోజు ఏం చేశానంటే 3-4 రోజులైంది. అవి కొంచెం మొలకలు వచ్చాయి. అంటే పూర్తిగా నేను ఉంచలేదులేండి, మొలకలు వచ్చేలాగా ఫ్రిడ్జ్లో ఉంచాను. వాటితో ఈరోజు లంచ్ అనమాట. ఆ మొలకల్ని కొంచెం నూనె వేసి వేయించుకున్నాను. ఆఖరిని ఇంగు కారం, కొంచెం చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని నిమ్మరసం కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇది ఒక్కటే చాలదు కదా, నిజానికి కడుపు నిండిపోతుంది, ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదని ఫీలింగ్ అంతే. అందుకని కొంచెం ఓట్స్ కూడా పెట్టుకున్నాను. అందులో పెరుగు వేసుకుని అందులో కూడా నిమ్మరసం వేసుకున్నాను. మనకి పెద్దవాళ్ళు ఆహారంలోనూ వ్యవహారంలోనూ మొహమాటం ఉండకూడదు అంటారు కదా. అది మన తోటి సంబంధీకులు, తోబుట్టువులు, స్నేహితులు వీళ్ళ వరకు అయితే పట్టు విడుపు ఉండొచ్చండి. కానీ బయట వాళ్ళ విషయంలో అస్సలు మొహమాటం అక్కర్లేదు అని నాకు తెలిసింది నా అనుభవంలో. మరి ఆ విషయాల మీద ఒక వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఛానల్ పేరు కింద వీడియో ఉంటుంది, ఇష్టమైతే చూడండి. ఇకపోతే ఈ మామిడి పళ్ళు కాదులేండి, కాయలు అవి తినేలా లేవని చెప్పి ఆ గుజ్జు తీసి అందులో ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వేసాను. 4 ఖర్జూరాలు వేసి కొంచెం పాలు వేసి గ్రైండ్ చేశాను. తర్వాత నీళ్లు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని బాగా విస్క్ చేసుకున్నాను. గుర్రుమని సౌండ్ వినిపిస్తోంది కదా, అది మా పక్కింటి వాళ్ళ ఏసీ సౌండ్ అండి. మరి ఇంక ఎక్కడ చేయడానికైనా ఇదే సౌండ్ వస్తుంది. అందుకే ఇంక తప్పలేదు, నా కోసం సర్దుకుంటారు కదా, ఏమనుకోకండి. అందరికీ శుభరాత్రి.